గ్రంథము అనబడుతుందమ్మా. ఏదైనా అవకాశం ఎదురు కూర్చొని పక్క తిప్పుకో. 30:21 మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్ చెప్పండి. అమితంగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం అయా. నీ కృపలో ఈ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకుని అప్లై చేసుకునే కృప మా అందరికీ దయచేయండి. వినగల చెవి, అర్థం చేసుకునే హృదయం మాకు దయచేయండి. ఆత్మ చెప్పు సంఘంలో ఆత్మదడు చెప్పు మాటలు చెవి కలిగిన వాడు విన్ను కాక అన్నావు. ఎవరికంత చెవులు తెరవబడి ఉన్నాయో, హృదయం తెరవబడి ఉందో సూటిగా వాకు ముఖాలకు దయచేయమని, ఈ వాక్యానుసారంగా మేము జీవించే కృప మా అందరికీ దయచేయమని అయా. నీ వాక్య ఫలింపు ప్రతి బిడ్డకి దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నిన్న ఉదయకాలం మందిరంలోకి వచ్చి శనివారం ఉదయం మరి ఏం సిద్ధపడాలి ప్రభు అని బైబిల్ తిరగేస్తున్నప్పుడు నాకు ఈ మాట దేవుడు చూపించాడు. ఈ వాక్యాన్ని ఫస్ట్ నాకు ఒకసారి అర్థం కాదు, కానీ 1కి 6 సార్లు 7 సార్లు చదువుకుంటే వెళ్తే దాంట్లో ఒక మాట నన్ను ఆకర్షించింది. మరి ఏంటంటే, నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టను తిరిగినను ఇదే త్రోవలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. శబ్దము అంటే ఏంటి? అమ్మాయి వాక్యం చాలా ప్రాముఖ్యమైన, దయచేసి మీరు శ్రద్ధగా వినండి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఉన్న 10 మంది అయినా జాగ్రత్తగా వినండి. శబ్దము అంటే ఏంటి? సహజంగా స్వరము. శబ్దం అంటే ఏంటి? మాట. స్వరము అంటే దేవుని స్వరం అంట మనకేం చేస్తుంది? కుడి తట్టైనను ఎడమ తట్టని వెళ్ళినప్పుడు ఇదే త్రోవలో మీరు నడవండి అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క స్వరము, అంతరాత్మ, మనస్సాక్షి, దేవుని ఆత్మ మనకి చెబుతూ ఉంటుందంట. మీకు అర్థం అవడం కోసం ఇంత బళ్ళు ఉన్నవాడు కారు మనకు అర్థమవుతుంది. 2 రోడ్లు ఉన్నాయి అనుకోండి, ఈ పక్కన 4 రోడ్లు ఉన్నాయి అనుకోండి, ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మార్క్ వేస్తారు. గుర్తుందా మీకు? ఇది ఉయ్యూరికి వెళ్తుంది, ఇటు వెళ్తే నూజుడికి వెళ్తుంది, ఆ ముందుకెళ్తే పామర్ వెళ్తుంది, వెనక్కి పోతే ఎడమరం అవుతుంది. ఏదో నేను అర్థం వస్తే చెప్పా. 4 ఏళ్ళ వరకు ఉంటాయి. ఉంటాయో ఉండవండి. అంటే ఎటు వెళ్ళాలి? మనకి ఎటు వెళ్ళాలి అని ఏం చెప్పారు? గుర్తులు పెట్టారు. ఆ గుర్తు ఉంది కాబట్టి గబుక్కున మనకి ఏ ఊరు వెళ్తాం, ఏ గ్రామానికి వెళ్తాం, బడి తిప్పుకుని వెళ్ళిపోతాం. కొన్ని 2 రోడ్లు ఉంటాయి. కుడి తట్టుకి ఎలా ఈ టర్నింగ్ ఇచ్చుకుంటే ఇలా ఉంటుంది, ఆ టర్నింగ్ ఇచ్చుకుంటే అలా ఉంటుంది అని చెప్పి పోలీసు వారు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. ఏ మార్గంలో వెళ్ళాలో బోర్డులు కూడా పెడతారు. కొన్ని చోట్ల ప్రతి వీధిలో కూడా ఎటువైపు త్రోవలో వెళ్ళాలో ప్రతి వీధి ముందు కూడా సిమెంట్ బెంచ్లతో రాస్తారు. ఈ వీధి పేరు, ఈ ఏరియా పేరు, అలా బెంచ్ స్పాన్సర్లు వేసారని చెప్పి ఏమంటారు, బిఎంసీ వాళ్ళు రాస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క గురునానక్కాని క్రాస్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ బెంచ్లు పట్టుకుని ఆ మార్కులో ఆ 1వ నెంబర్ రోడ్డు, 2వ నెంబర్ రోడ్డు, 5వ నెంబర్ రోడ్డు, అవునా కదా, ఆ రోడ్లు ఉండటం వల్ల తేలిగ్గా మనం చూసుకుని అంటే ఒక గైడెన్స్ అనేది ఉంది కాబట్టి మనం వెళ్తున్నాం. అలాగే మన ఆత్మీయ జీవితానికి ఒక గైడెన్స్ కావాలి. దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క స్వరం నిన్ను నన్ను నడిపించాలి. మనం కుడి తట్టుకి వెళ్ళినప్పుడు, ఎడమ తట్టుకి వెళ్ళినప్పుడు అంటే ఒకవేళ లోకంలో పడిపోయినప్పుడు, దారి తప్పుతున్నప్పుడు, ఏదైనా ఒకవేళ మనకు తెలియకుండానే పాపంలో చిక్కబడుతున్నప్పుడు అంతరాత్మ, మనస్సాక్షి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతాడు లోపల స్వరము ద్వారా, ఈ తట్టు వెళ్ళు, ఈ తట్టు వెళ్ళు, ఇది సరి అయిన దారి, ఈ పక్కన మంచిది కాదు, ఆ పక్కన మంచిది కాదు, ఈ దారిలో వెళ్ళు, ఈ పక్కకి వెళ్ళే పరిశుద్ధాత్మ దేవుడు మనకి స్వరము ద్వారా వినిపిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి ఉందా లేదా? ఏదైనా సరే, ఒకరికి డబ్బులు ఇచ్చాం, డబ్బులు 10,000 ఇచ్చారు, వడ్డీ కట్టాం ఒక 5,000 వడ్డీ కట్టేసాం, 10,000 అట్టాగే ఉంది. తర్వాత నా 10,000 నాకు ఇచ్చిన గట్టిగా కదా, ఏమా నీకు మనస్సాక్షి ఉందా? 5,000 వడ్డీ కట్టాను కదా, కాస్త తగ్గించుకోలేవా? కాస్త నువ్వు తగ్గించుకోలేవా? నీకు ఆ మనసు లేదా? మనస్సాక్షి నీకు పని చేయట్లేదు అని సహజంగా అడుగుతారు. ఏదైనా వచ్చినప్పుడు నీకు మనస్సాక్షి పని చేస్తున్నారా? నేను ఎలా చూసానో తెలీదా? నీకు ఎలా పెట్టానో తెలీదా? నీకు మనస్సాక్షి ఉందమ్మా అనే డైలాగులు కూడా ఒకే రావా? అమ్మాయికి చూస్తారేనమ్మా, అమ్ములు బేబీలో చూస్తారేంటి? రావా? మనస్సాక్షి లేదా నీకని అన్న కూడా ఒక చేయొద్దనుకోండి. ఈ మాట నేను అన్నానని అన్నాడు, అన్నావా? ఒకసారి అన్నా
ఎవరు అనలేదు మీకు. అదే నీకు మనస్సాక్షి, అదే నీకు మనసు లేదా, నీకు మనస్సాక్షి లేదా అన్న డైలాగ్ మీ జీవితంలో ఎప్పుడు వాడలేదా? ఇప్పుడు వాడండి. దేవుని స్తోత్రం, మంచిది. హల్లెలూయా. సహజంగా అన్యాయం జరిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, బాధ పెట్టినప్పుడు వచ్చే డైలాగ్ ఇదే, అరే నీకు మనసు లేదా, నీకు మనస్సాక్షి లేదా అంటామన్నమా. అలాగే దేవుడికి కూడా పరిశుద్ధాత్మ దేవుడిగా మన ఆత్మీయ జీవితం బాగుండాలి, కుటుంబ జీవితం బాగుండాలి, లోకంలో నువ్వు కూడా ఎలా జీవించాలో, ఎలా నడవాలో సరి అయిన గైడెన్స్ నీకు నాకు ఇచ్చాడు. అదే శబ్దము, అదే స్వరము, దాన్నే అంతరాత్మ అంటారు, దాన్నే మనస్సాక్షి అంటారు. ఇంకా మీకు అర్థం అవడం కోసం మనస్సాక్షి అంటే మీకు వివరం చెప్తా. ఒక ఆఫీసులో గుమస్తా పని చేస్తున్నాడు, బాగా వినండి. గుమస్తా పని చేస్తున్నాడు. అనుకోకుండా గుమస్తా దగ్గర మరి డబ్బులు చాలా ఉంటాయి, ఎన్నాళ్ళ నుంచో పని చేస్తున్నాడు. కానీ దాంట్లో నుంచి కొంత డబ్బు దొంగిలిస్తాడు. ఆ రోజున దొంగిలించి బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి పొద్దుపోయింది. పొద్దుపోయినప్పుడు వర్షం పడతాం, ఎక్కడ మార్పు వచ్చి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది. బ్యాగ్ మాత్రం సంచిలోనే ఉంది. దూరం నుంచి పోలీస్ జీప్ వస్తుంది. పోలీస్ జీపు దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి దగ్గర ఆగింది. అక్కడున్న ఎస్ఐ లోపలికి రండి అన్నాడు. అతను అడిగిన ఉద్దేశం ఏంటి? దారిలో నడుస్తూ వెళ్తున్నాడు, వర్షంలో తడుస్తున్నాడు, వీడిని ఎక్కించుకొని ముందు దింపుదాం. ఆ ఎస్ఐ మనసు ఏంటి? ఎక్కించుకొని కాస్త ముందు ఎక్కడ దింపుదాం, వెళ్ళే దారి ఎలా వర్షం తడుస్తున్నాడని ఆపాడు. కానీ ఇతను లోపల ఏం చేశాడు? దొంగతనం చేశాడు. కాబట్టి ఇంతలోనే పోలీసు తెలిసిపోయిందామని ఆ బ్యాగ్ పట్టుకొని ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు వరకు ఎస్ఐకి అనుమానం రాదా? అసలు ఆ లావులతో పెరిగిలేకపోయిన రకాలు మామూలుగానే, అవునా కాదా? అప్పటి వరకు అనుమానం రాదా? ఎప్పుడైతే పరిగెత్తాడో ఈడేంటి నన్ను పరిగెత్తాడని చెప్పి క్యాచ్ అన్నాడు. పట్టుకొని ఆ తీసి ఆపరేషన్. తర్వాత ఏం చేద్దాం మీకు తెలుసు. అంటే ఏంటి? అతను లోపల ఎప్పుడైతే పోలీసు వాళ్ళు ఏంటి అని అడగల, ఎందుకు అడగల, అతని మనస్సాక్షి ఏం చేసింది? తప్పు చేశాను కాబట్టి గద్దించి భయపడి నన్ను తీసుకెళ్ళి ఎక్కడ లోపలేస్తారని ముందుగా పరిగెత్తాడు. ఆడ ఒక నిమిషం ఆగి మాట్లాడి ఉంటే క్షేమంగా దిగవడము. అంటే మనస్సాక్షి అంటే అది అర్థమవుతుందా? మన మనసు వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనస్సాక్షి ఉంది లేదా? మీకు మనసు లేదా? అసలు మీకు ఉందా లేదా? మనస్సు అనేది మనస్సాక్షి పనిచేస్తుంది. మనస్సాక్షి తప్పకుండా. ఎందుకంటే రక్షణ పొందుకున్న మనకి పరిశుద్ధాత్మడు పనిచేస్తాడు. అంతకుముందు మనస్సాక్షి అంటారు. రక్షణ పొందుకున్న మనకి ఏం? దేవుడు ఆత్మ మనలో పనిచేస్తుంది. అంటే మనస్సాక్షి ఏం చెప్పింది? నీకు ఇవి చేస్తే పని తప్ప ఒప్ప నీకు ఎవరో చెప్పవసరం, నీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెప్పవసరం, భార్య భర్త చెప్పవసరం, పక్కింటోడు చెప్పవసరం, నీకు మనస్సాక్షి, నీ మనస్సాక్షి నీకు బోధిస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, నీ మనస్సాక్షి ఏది తప్పో ఏది ఒప్పో నీకు. అటువంటి మనస్సాక్షిని మనం ఏం చేస్తాం? ఈ రోజున తొక్కేస్తున్నాం. అందుకని దేవుడు స్వరం అంట, నువ్వు కుడి తట్టికైనా ఎడమ తట్టికైనా, అంటే లోకములో పడిపోతున్నా, పాపములో పడిపోతున్నా, తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నా, దేవుడికి దూరం అవుతున్నా, ఒక శబ్దం నుంచి అయ్యా ఈ మార్గము తప్పు, ఈ పని తప్పు, ఈ వ్యక్తి తప్పు, ఇది తప్పు అని లోపల అంతరాత్మ ఏం చేస్తుంది? హెచ్చరిస్తుందంట. ఆ అంతరాత్మ ఏం చేస్తాం? మనం కాసేపు కామ్గా ఉండాలి. అందుకనే మనం కొన్ని విషయాల్లో చాలా వరకు ఎదగలేకుండా పోతున్నాం. మనస్సాక్షి ఎప్పుడు కూడా, ఎప్పుడైతే మన మనస్సాక్షి తెలుస్తుందో దానికి లోబడే తత్వం మనకు ఉంటే మనం ఆశ్రయించే వారిగా ఉంటాం. హల్లెలూయా. నేను 3 మనస్సాక్షిని ముందు పెడతాను. మొట్టమొదటిగా ఏంటి? గద్దించు మనస్సాక్షి. ఏంటి? మనము దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి సన్నిధికి వచ్చి నేను అందరూ ప్రార్థన చేస్తున్నా. నువ్వు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంటిలో కానీ మందిరంలో కానీ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయము నీ పైన ఎవరు చెప్పవసరలా, నీ మనస్సాక్షి నీ పైన దోషం చెప్పకూడదు. చూడండి ఒకసారి ఆ మాట. 1 యోహాను 3:20. 1 యోహాను 3:20 తరగతి. 1 యోహాను తెలియకపోతే తెలుసుకోండి. మనస్సాక్షి అంటే తెలియదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. హల్లెలూయా. 1 యోహాను 3:21. మొదటి యోహాను పత్రిక 3:20 తరగతి.
తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువారు. అయ్యా నేను ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నాను? 1 యోహాను 3:27 చదవమన్నా. ఆపు. ప్రియులారా మనం ఆగండి. ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట ధైర్యం గలవారవుదుము. హల్లెలూయా. ఏం చెప్తుంది? మన హృదయము మన మనస్సాక్షి నీ పైన దోషారోపణ చేయకపోతే దేవుడి సన్నిధిలో దేవుడి సముఖములో నువ్వు ధైర్యముగా నిలబడి ప్రార్థన చేయగలుగుతావు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఎప్పుడైతే మనస్సాక్షి ఒక రాత్రి పొరపాటు చేసినా, అంతకుముందు రోజు పొరపాటు చేసినా, ఆ వారంలో తప్పిదాలు చేసినా, నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో దేవుడి సన్నిధిలో నీ ముఖ కాంతిలో ఆయన కూడా నువ్వు చేసి కనపడతా ఉంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చెయ్యలేవు. ప్రార్థన నువ్వు చెయ్యలేవు. నీ మనస్సాక్షే నీకు దోషారోపణ చూపిస్తుంది. ఇదిగో గత రాత్రి నీ భార్యని కొట్టావు కదా, గత రాత్రి నువ్వు తిన్నా ఇలా చేసావు కదా, మరి ఈ వారంలో ఇలా వెళ్ళొచ్చావు కదా, మొన్న ఆ వారం అక్కడ వెళ్ళకుండా వెళ్ళావు కదా, ఈ వారం ఈ వ్యక్తులు కలుసుకున్నావు కదా, ఈ వారం ఈ పాపం చేసావు కదా అని ఎవరో నేరం చేస్తారు? ఎవరు చేస్తారు? ముందు నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ మనస్సాక్షే నీ పైన దోషారోపణ చేస్తుందంట. అలాంటప్పుడు ధైర్యముగా ఎలా మనం ప్రార్థన చేయగలుగుతాం? ఎలా ప్రార్థన చేయగలుగుతాం? రాత్రి ఎవరి దగ్గర డబ్బులు లంచం తీసుకున్నాం అనుకోండి, ఏదో పని మీద లంచం ఇచ్చేసారు, తీరా పెట్టుకుని వచ్చాం. తెల్లారి వదిన స్తోత్రం 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 అంటే ఆ ప్రాంతం మనకి ఎంత చేసిన స్తోత్రం స్థుతులు స్తోత్రం స్థుతి దగ్గర అయిపోతే దగ్గర ముందుకి వెళ్ళదు. ఎందుకని అంతరాత్మ ఏం చేస్తుంది? రే లోపల ఏం చేసావు? సొమ్ము పెట్టుకున్నావు. ఆ లోపల ఏం చేసావు? సొమ్ము పెట్టుకున్నావు. అది పెట్టుకుని ఇక్కడ ప్రార్థన చేస్తాను ఇక్కడ, అది పెట్టుకుని కదా ప్రార్థన చేస్తాను అంటే ఏం చేస్తాం? మనస్సాక్షి గర్దిస్తుంది. మనం ఏమనుకుంటాం? అందరూ తీసుకోవట్లేదా, అందరూ తీసుకోవట్లేదా, అందరూ చాపట్లేదా, నేను ఒకడైనా అని ఏం చేస్తాం? మనస్సాక్షిని మూసివేస్తాం. ఏం చేస్తాం? మూసివేస్తాం. కాబట్టి నువ్వు దేవుడి ముందు నిలబడాలంటే ఇక్కడ అయినా సరే పరలోక రాజ్యంలో రేపొద్దున మనం తీర్పు పొందేటప్పుడు దేవుడు సింహాసనం మీద ధైర్యంగా నిలబడాలంటే నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేయకూడదు. నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, ముందు నీ మనస్సాక్షి నా మనస్సాక్షి నేరారోపణ చేయకూడదు అన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు. అర్థమవుతుందా? మనస్సాక్షిని మూసిపెట్టకండి. ఆ ఏమేమి విషయంలో గద్దిస్తుందో హెచ్చరిస్తుందో దాన్ని లోబడినప్పుడు మనం ఏం చేస్తామో దేవుడి సన్నిధికి ధైర్యంగా వస్తాం. ఇప్పుడు చిన్నపిల్లల్ని మీకు అర్థం చెప్తున్నాను. చిన్నపిల్లలు వంటగది లేని వస్తువు పడేస్తారు. పడేసినప్పుడు అంతకుముందు చక్కగా ఆడుకుంటారు. వస్తువు పడేసిన మొహం అయిపోతే మారిపోతుంది. వాళ్ళ అమ్మని చూసినప్పుడు వ్యక్త మొహం వేసుకుని అమాయకంగా మొహం పెడతారు. కొట్టాలనుకున్నప్పుడు పడవద్దు కదా మొహం. అవునా సాయి? ఏదైనా గాజు గ్లాస్ పడేశారు, తప్పని వెలిగిపోయింది, ఆ గింజకు అర్థమైపోయింది. ఇప్పుడు వెలిగింది కదా ఈపు పగిలిపోతారు. ఏం చేస్తారు? గబుక్కురా వ్యక్త మొహం వేసుకుని కొంచెం అంటే ఏంటి, తనకు తెలుసు అక్కడ పగిలిపోయింది, తప్పయింది, మా అమ్మ నన్ను కొడుతుందేమో, మా అమ్మమ్మ నన్ను కొడుతుంది. ఆ వయసులో అవగాహన ఉందా లేదా? మీకు అర్థమవుతుందా లేదా? ఏంటే శబ్దం అంటావు అమ్మా అని కొట్టక ముందు ఏడ్చేస్తారు. కదా ఎక్కడ కొట్టేస్తావు అని ముందుగానే ఏడ్చి. అదేంటి తనకి లోపల ఏమనిపిస్తుంది? ఒక భయం అనిపిస్తుంది. నేను పగల కొట్టేసాను, మా అమ్మ కొట్టిద్దేమో. 10 రూపాయలు కొట్టి పంపించి తీసుకురారంటే ఆడ మధ్యలోనే ఎక్కడో జారి పడిపోద్ది. ఈలోపు ఆ నాన్న 2 సిగరెట్ తెమ్మంటే పడేసావరా, నాకు జ్ఞానికి ఖర్చు పోతుంది, 2 దుమ్ము దుమ్ముతాడు. ఏం చేస్తాడు? ఇంటికి వచ్చిన కదా ఆడికి అక్కడే ప్యాంట్లో మా నాన్న కొడతాడని తడిచిపోతుంది. అంటే నేనేమంటున్నానంటే చిన్న చిన్న పిల్లలకే చిన్న పొరపాట్లు చేసినప్పుడు, ఇచ్చిన డబ్బులు పోగొట్టుకున్నప్పుడు, తెలియని వస్తువులు పగిలిపోయినప్పుడు, ఏదైనా సరే తప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా బెక్కమొహం వేసుకొని ఎక్కడ కొట్టేస్తానో అని భయం ఉంటుంది. ఎందుకని? వాళ్ళ పిల్ల జ్ఞానం కలిగిన వయసు కలిగిన పిల్లల్లో కూడా మనస్సాక్షి పనిచేస్తుంది. అది వాళ్ళకి భయమే, కానీ వాళ్ళ మనస్సాక్షి కూడా పనిచేస్తుంది. నేను తప్పు చేశాను, పగలు కొట్టానని. మరి ఎంత వయసు వచ్చినా మనకి మనస్సాక్షి పని చేయట్లేదా? దేవుడు ఈ రోజున ముఖాముఖ నీతో నాతో మాట్లాడు. నువ్వు ఇక్కడ 60-70 జీవితం కాదు, నీకంటూ 1000 జీవితం పైన ఒకటి ఉంది. ఈరోజు చనిపోతే రేపొద్దు మనం ఎక్కడ ఉండాలా? దేవుడితో ఉండాలి. దేవుడి ముందు నిలబడే ధైర్యం ఉందా? కొంతమంది సేవకుల ముందే నిలబడలేరు. సేవకుల ముందే మొహం చాటేసుకుంటారు. సేవకుల ముందే తప్పు చేసినప్పుడు తలా దించుకుంటారు. ఆఫ్రాలు కొంత మనుషులు సేవకులు అభిషేకించిన వాళ్ళు మనుషులే. వాళ్ళ ముందే నువ్వు మొహం చెప్పలేదు.
తీయలేకపోతే, తిప్పలేకపోతే సర్వ సృష్టికర్త దేవదేవుడు పరుషుడి ముందు ఎలా నిలబడతావు? అలా నిలబడాలంటే నీకేం చేయాలా? నీ మనస్సాక్షి పని చేయాలి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. మనస్సాక్షి మనకేం చేయాలా? పని చేయాలా. ఆ మనస్సు లేకపోతే రాత్రి గుండె అయిపోతుంది. ఆ మనస్సు లేక కఠిన హృదయం అయిపోతుంది. ఆ మనస్సాక్షి పని చేయకపోతే మన అభివృద్ధి ఆశీర్వాదం ఇక్కడతోనే ఆగిపోతుంది. మొట్టమొదటిగా ఏ మనస్సాక్షి ఉండాలి? గద్దించే మనస్సాక్షి. చూడండి ఒకసారి ఏముండా చెప్పండి. యోహాను సువార్త 8:9 త్వరగా తీయండి. యోహాను సువార్త 8:9 ఓకే. 7 మొబైల్ త్వరగా ముందుకు వెళ్ళాలమ్మా. దయచేసుకోండి, త్వరగా తీయండి. మేము చెప్పుకుంటూ వెళ్తాను, అర్థం చేసుకోండి. చదవండి చూడండి. యోహాను సువార్త 8:9 ఒకటి నీలేదు. ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిరు. ఎవరు 8:3 చదవమ్మా. శాస్త్రులు పరిసరులు వ్యభిచారముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వానికి రాళ్ళు రువ్వి చంపవల్లి కదా అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా అన్నారు. గద్దించు మనస్సాక్షి ఏంటి? ప్రతి ఒక్కరికి ఈ 3 మనస్సాక్షులు నీకు, నాకు, అందరికీ అవసరం. భూలోకంలో జీవించే ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటే ఇవి అవసరం. ఒకవేళ మీకు తెలుసు, ఇలాంటివి మీకు గద్దిస్తూ తెలుసు, కానీ మీరు లోబడలేదేమో. ఇప్పుడు వాక్యానికి లోబడండి. ఒకవేళ తెలియపోయి నేర్చుకోండి. ఇంకా ఇదేం మనస్సాక్షి? గద్దించు మనస్సాక్షి. విచారంతో పట్టబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది, చంపేస్తారనుకొని ఎదురుగా యేసు ప్రభు వారు కనపడ్డారు. ఆయన పాదాల మీద పడిపోయింది. పట్టుకుని పైకి లేపి అప్పుడు ఆ బోధకుడిని చూసి అంటున్నారు, బోధకుడా, ఈ వ్యభిచారంతో పనిచేసిన స్త్రీ కదా, ఇవి రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మోస చెప్పాడు కదా, నువ్వు చెప్పావు కదా, ఆ ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి చంపాలంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, పాపము చేయని వాడు భయమా, మీలో ఏ పాపము చేయరు మొట్టమొదట రాయండి అన్నాడు. ఏమన్నాడు? ఏ పాపం చేయని వాడు మొట్టమొదట రాయి వెయ్యండి అన్నాడు. రాళ్ళు పట్టుకుని వచ్చారు, పెద్ద పెద్ద రాళ్ళు, కంకర రాళ్ళు కొట్టి చంపాలనుకున్నారు. నిజంగా ఎంత దారుణమైన శిక్ష అండి. ఊరేస్తే 5 నిమిషాలు గిలగల కొట్టుకు వస్తారు, కాలిస్తే 5 నిమిషాలు వస్తారు, కొడితో ఒక కానీ రాళ్లతో కొట్టి చంపాలంటే ఆ వ్యక్తికి ఎంత అతన ఎన్ని రాళ్ళతో కొడితే ఆ తలకాయ పైకి మొహాల పైకి ఎన్ని పని చచ్చిపోతారు అంటే హింసకమైన చావది. అవునా కదా? ఇలా కొట్టగలుగుతున్నారా? ఇక్కడ రకరకాలుగా తెలియ చచ్చే వరకు కొట్టి ఆ రాళ్ళ కుప్ప. ఆ కాలంలో అలాంటి శిక్ష బతికిపోయారు చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? ఏ పాపము చేయని వాడు మీలో రాయండి. ఎప్పుడైతే రాళ్ళు పట్టుకుని వచ్చారో మీలో ఏ పాపం చేయని వాడు రాయండి అంటే ఒక్కళ్ళు కూడా రాయకుండా పట్టుకుని ఇలా వేసాడు, ఇలా దించేశాడు. ఎందుకని? వాళ్ళ అంతరాత్మ గద్దించింది, వాళ్ళ మనస్సాక్షి ఏం చేసింది? గద్దించింది. ఒక స్త్రీని నువ్వు కొడుతున్నావు, ఆ తప్పు చేసిందని రాయించి కొట్టావు. నువ్వు ఏ తప్పు చేయలేదా? నువ్వు ఏ పాపము చేయలేదా? ఒకవేళ విచారం చేయకపోవచ్చు, కానీ నీలో ఏ పాపము లేదా, ఏ తప్పు లేదా? వాక్యం చెబుతుందమ్మా, వ్యభిచారం చేస్తేనే తప్పు కాదు, ఒక అమ్మాయిని మోహంతో చూస్తేనే తప్పు. అంటే అందంగా ఉందరా, ఫిగర్ బాగుందరా, స్ట్రక్చర్ బాగుందరా అని ఎప్పుడైతే ఆశగా చూస్తావో అదే పాపం. నువ్వు చెయ్యవసరంలా, అప్పుడు చేస్తే చావు, ఇప్పుడు చూస్తేనే చావు, చేస్తే అప్పుడు చావు, చూస్తేనే చావు. అలాగే నరహత్య చేస్తే చంపాలి. నరహత్య ఈ రోజులను బట్టి దేవుడి వాటిని ఏం చెప్తుంది? నరహత్య నోటి మాటతో చంపేస్తారు. 6 అడుగుల మనిషిని 6 అంగుళం నాలుకకు చంపేస్తాడు. 6 అడుగుల మనిషిని 6 అంగుళం నాలుక చంపేస్తే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఉన్నారా లేదా? అంటే ఏంటి? నువ్వు ఎదుటివాడిని దూషించినప్పుడు, తిట్టినప్పుడు నువ్వు చంపవసరంలా. వ్యర్థుడా, నువ్వు పనికిమాలినోడురా, ప్రారంభకురా అని ఎప్పుడైతే తిడతావో వాళ్ళని హత్య చేసినట్టంట. ఏంటి? హత్య చేసినట్టు అంట. నీకు అర్థమవుతుందా? అంటే మరి మనం చంపలేదు, కానీ ఎవరో మనం తిట్టారా లేదా? ఎప్పుడు ఎవరు తిట్టలేదు. మీరు ఆ తప్పు మనలో ఉంది కదా, అందుకని అవన్నీ గుర్తొచ్చి వాళ్ళు ఏం చేశారు? రాయి కింద పడేస్తారు.
రాళ్ళు పెద్దవాడి మొదలుకొని చిన్నవాడి వరకు రాయి ఒక్కళ్ళు కూడా ఆ మీద వేయలేదు. ఎందుకని వాళ్ళ మనస్సాక్షి ఏం చేసింది? గర్జించింది. ఒక తప్పును చెప్పేటప్పుడు, ఒక తప్పు హెచ్చరించేటప్పుడు, ఒక లోపాలు చెప్పేటప్పుడు నీకు ఉన్నాయా లేవా? నీకు అయ్యి ఉన్నాయా లేవా? చెప్పండి. నువ్వే తప్పు చేయలేదా? ఏ పాపం చేయలేదా? ఎవరిని బాధ పెట్టలేదా? ఎప్పుడు ఎవరిని కొట్టలేదా? ఎవరిని సూటిపడిగా మాట్లాడలేదా? ఇవన్నీ దేవుడి యొక్క తప్పులే కదా. మరి ఆ తప్పులు చేసి నువ్వు చేస్తున్నావు అని ఏలిచి చూపిస్తున్నావే. నీ కంటిలో ఉన్న దూరం చూడక ఎదవాడి కంటిలో ఉన్న నలుసు చూస్తాను. మన కంటిలో ఏముంది? దూరం అంటారు. దూరం అంటే ఏమంటారయ్యా? ఇంతలా ఉంటుంది కదా దూరం అంటే, అంతే కదా. అంటే ఇంతలా దూరం మన కంటిలో పెట్టుకుని నువ్వు చేసి ఎంత నలుసు లాంటి తప్పు ఏం చేస్తున్నారు? సహజంగా మనుషులు ఎత్తి చూపిస్తున్నారు. అంటే తప్పు చూపించడం తప్పు కాదు, కానీ మనకు 100 తప్పులు పెట్టుకొని ఎదురు చేసే 2-3 తప్పులు ఎత్తి పట్టించి చెప్పడం అనేది తప్పు. ఈ అంతరాత్మ గద్దించుదా? నువ్వు మాట్లాడావే, నువ్వు మాట్లాడొద్దురా అంటున్నావు. మరి నువ్వు మాట్లాడావుగా. నువ్వు పెట్టొద్దురా అన్నావు, నువ్వు తిట్టావుగా. నువ్వు కొట్టొద్దు అన్నావు, నువ్వు కొట్టావుగా. రకరకాలుగా మాట్లాడావుగా. అది తప్పు అనిపించలేదా? అందుకే మనస్సాక్షి గద్దించింది కాబట్టే ఒక్కళ్ళు కూడా రాయకుండా వెళ్ళిపోయారు. తర్వాత యేసు ప్రభు కూడా బిడ్డలు ఎప్పుడు పాపము చేయమాకంటే ఇది గద్దించే మనస్సాక్షి. ఒక వ్యక్తికి మనం చెప్పేటప్పుడు, పిల్లలకు చెప్పేటప్పుడు, పెద్దవాళ్ళు ఈ అంతరాత్మ ఏం చేయాలి? నేను ఏం చేయాలా? గద్దించాలి. గద్దించి అంటే వెలువడి చెప్పేటప్పుడు ఆలోపాల తప్పు మనలో ఉండకూడదు. ఇప్పుడు ఎవరన్నా తెలియక పొరపాటు చేశారనుకోండి, మాట అన్నారు. అయ్యో మనం కూడా నా మాటలు అన్నాను కదా, ఒకప్పుడు అన్నాను కదా, సరే ఒక మాట క్షమించుకుందాం. ఒకప్పుడు ఎంతమంది చేతితో కొట్టుంటాం, సరే ఒక అబ్బాయి కదా క్షమించుకుందాం. మనం ఎన్నిసార్లు ఏం చేసాము, ఎన్నిసార్లు ఎంతమంది మనల్ని బాధ పెట్టాను, ఎంతమంది గాయపరిచాను, నా వల్ల ఎంతమంది ఏడ్చుకుంటారు. ఇప్పుడు ఇద్దరు వల్ల నేను ఏడుచుకుంటాను. ఇది నాకు వేలే దేవుడిచ్చిన పనిష్మెంట్ అని దేవుడు అంతరాత్మకి గద్దించినప్పుడు మనం లోపడాలే, కానీ మనం దానికి ఎదురు తిరిగే హక్కు మనకి లేదు. దేవుడు గద్దించు మనుషులు ఏంటంట? ధన్యుడంట. దేవుడు గద్దిస్తూ దేవుడు. మీ పిల్లలు గద్దిస్తారా లేదా? చెప్పండి. మా పిల్లలు ఒక్క మాట కూడా అనవండి. అవ్వ చేసినా, ఎండలో తిరిగినా, బయట తిరిగినా, అర్ధరాత్రి వచ్చినా ఎలా పోయినా అంటారా మీరు? వాళ్ళు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఎండలో తిరిగినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెళ్ళొత్తలేరా గద్దించరా? మరి అదే గద్దింపంటే, అదే దేవుడు వాక్యం ద్వారా నిన్ను నేను ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నువ్వు ఇన్ని తప్పులు చేస్తావే, నీ భార్య ఒక్క తప్పు చేస్తే క్షమించలేవా? నీ భర్త ఒక్క తప్పు చేస్తే క్షమించలేవా? నీ అమ్మ నాన్న ఒక తప్పు చేస్తే క్షమించలేవా? నీ తోడ పుట్టిన వాడు తప్పు చేస్తే క్షమించలేవా? నీలో ఎన్ని ఉన్నాయి ఒక్కసారి చూసుకో. నీ కంటిలో అంత దూరం ఉంది, ఒక్క నలుసే కదా, వాడి దగ్గర ఉంది ఒక్క నలుసే కదా, అది క్షమించలేవా? అని నీ అంతరాత్మను గద్దిస్తే నువ్వేం చేస్తున్నావు? దాన్ని మూసేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మూసేస్తున్నావు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. నిండు సభలో కూర్చున్నప్పుడు వచ్చి దావీదు మహారాజున స్టోరీ చెప్పి అన్నాడు, ఆ మనుషుడవు నీవే, ఆ పాపం చేసినవాడు నీవే అన్నాడు. వెంటనే అంతరాత్మ గద్దింపుకి లోబడి దావీదు మందిరంలోకి వచ్చి ఏం చేశాడు? సాష్టాంగపడి నమస్కారం చేసి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. నీకు ఒక మనిషి గద్దిస్తున్నప్పుడు, అది భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, సేవకులైనా, ఆఖరి వాక్యం ద్వారా దేవుడైనా, నీ సొంత మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు ఆ పని నువ్వు చేయకూడదు. దానివల్ల మనకి కష్టము, బాధ, నష్టము, అవమానం, నింద తెచ్చుకుంటారు కదా, మనకి ఆశీర్వాదము కాదు. చూడండి ఒకసారి. హల్లెలూయా. 1 తిమోతి 5:20 త్వరగా. 1 తిమోతి 5:20 1 తిమోతి 5:20 స్పీడ్గా తీయమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ అనుకోండి. 1 తిమోతి సైలెంట్ పెట్టుకోండి. 5:20 ఇతరులు భయపడే నిమిత్తము పాపము చేయు వారి అందరూ ఎదా. ఇది ఎవరికి ఇచ్చారు? తిమోతి సేవకులు ఇచ్చారు. సేవకులే కదా, పెద్దవారు అయిన వారు ఇంట్లో వారు ఏం చేయాలా? తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయమన్నారు? అందరూ ఎదుట గద్దించు. కొన్ని విషయాలు రహస్యంగా గద్దించాలి, కొన్ని విషయాలు బహిరంగంగా గద్దించాలి. ఎందుకంటే అన్నీ ఒకేలాగా గద్దింపులు ఉండకూడదు. ఒకసారి పర్సనల్గా పిలిచి గద్దించాలి, చెప్పాలి. కొన్ని బహిరంగంగా అందరిక గద్దించాలి. ఇప్పుడు లేట్గా వచ్చారు, రామాకమ్మ అంటే అది ఎవరికి తెలియదు, గట్టిగా కలిసే మీద తెలిసింది. నీకు అర్థమవుతుందా?
మీకు అర్థమవుతుందా? లేటుగా వచ్చిన వాళ్ళకి ఎందుకు అర్థం మేము మిగతా వాళ్ళు కూడా సమయానికి వస్తారని లోపల పిలిచి నేను మహాడానికి ఎవరు తెలిసింది నువ్వు 6ంటికా 7ంటికా 8ంటికి వస్తాను అట్లా కాదు. కొన్ని ఆకేషన్స్కే బహిరంగంగా గద్దించాలి, కొన్ని ఆకేషన్స్కి పర్సనల్గా గద్దించాలి. అందుకని పాపం చేసిన వారిని, తప్పు చేసిన వారిని, మందిర క్రమము తప్పకుండా మానేస్తున్న వారిని, మందిర ప్రార్థనకి మానేస్తున్న వారిని, సంఘ క్రమానికి పరిచయకి మానేస్తున్న వారు ఏం చేయాలా? గద్దించాలి. అయ్యా ఏంటి నువ్వు మందిరానికి రావట్లేదేంటయ్యా, మందిరం ఎందుకు రావట్లేదు, 2-3 వారాలు అయిపోయింది, ఎందుకు మందిరం విడిచిపెట్టావు, దయచేసి రా, దేవుడికి దూరం అవ్వమాక, దేవుడు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని చెప్పాడు కదా, దేవుడికి దూరం ఏం చేస్తావయ్యా, మందిరానికి రా అని నయానో భయానో గద్దించి హెచ్చరించి ఏం చేస్తాం? నడిపించాలని చూస్తాం. అంతేగాని ఆల్రెడీ మాకేమవుతుంది? అవునా కదా, ఆల్రెడీ మాకేమవుతుంది? ఏమీ రాదు. కానీ వాక్యం చెబుతుంది పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, త్రోవ తప్పినప్పుడు ఏం చేయాలంట? గద్దించాలంట. తండ్రి తన కుమారుని శిక్షించినట్లు పరమ తండ్రి నిన్ను నన్ను కూడా శిక్షించి గద్దిస్తాడు. ఎవరో ఎక్కువగా ప్రేమిస్తారో వారే గద్దిస్తారు. ఎవరైతే పగగా ఉంటారో వాళ్ళు పట్టించుకోరు. ఆడు ఏమన్నా బాడీ ఇంకేమన్నా చేసుకుని ఆడు చెప్పాడు, ఆడు వాళ్ళు ఆడు పోనీ అని వదిలేస్తారు. కానీ ప్రేమించే మనసు ఎంత తిట్టినా, ఎంత కొట్టుకున్నా, ఎంత అసహించినా, ఎంత తోసేసినా అరే అమ్మా అయ్యా బాబు అని అదే దేవుడి ప్రేమ. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా అనేకుల కొరకు ఈ రోజు దేవుడు ప్రాణం పెట్టి చెప్తున్నాడు, అయ్యా ఆ లోకంలో ఉండకండి, పాపంలో ఉండకండి, నా మందిరంలోకి రండి, జీవము గల దేవుని సన్నిధికి రండి, నేను మీకు రక్షణ ఇస్తా, విశ్రాంతిని ఇస్తా, సమాధానం ఇస్తా, సంతోషం ఇస్తా, ఆశీర్వాదం ఇస్తా, మీ పాపాన్ని కడుగుతా రండి అయ్యా అంటే చాలా మంది వెనక్కి జారిపోతున్నారు ఈ రోజున. అందుకని వాళ్ళు జీవితాలు కూడా అట్లాగే వెళ్ళిపోతుంది. దేవుడు నేను గద్దించినప్పుడు, సేవకులు గద్దించినప్పుడు మీరు మనసు కష్టపెట్టుకోకండి. సేవకులు గద్దించి నాకు తైలాభిషేకం అన్నాడు. దావీదు ఏమన్నాడు? సేవకులు గద్దింపు నాకు తైలాభిషేకం అన్నాడు, అభిషేకించినంత ఆనందం అన్నాడు. ఎందుకని? పొద్దున ఆవిడ అంది, నేను ఎప్పుడు శుభము ఫోన్ చేయాలి, పొద్దున ఎందుకో నాకు గబుకు జ్ఞాపకం వచ్చి ఫోన్ చేశాను అంటే ఒక సేవకురాని నేను ఫోన్ చేస్తేనే ఆవిడ ఎంతో సంతోషపడింది. అమ్మగారు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ అమ్మగారికి జ్ఞాపకం చేసిన దేవుడు. ఆ సమయంలో ఫోన్ చేశాను అంటే జ్ఞాపకం వచ్చిన దేవుడు నాకు జ్ఞాపకం లేదు. అంటే నువ్వు దేవుడు ఎన్నికలో ఉన్నావా లేదా అలాంటి ప్రచారం చేద్దాం ఒకసారి చేశాను, ప్రచారం చేసి అందరూ చేసుకోవాలి. ఎప్పుడో కిషన్గా జ్ఞాపకం వచ్చింది. మొన్న ఫోన్ చేస్తున్నప్పుడు పొరపాటున శుభ్రంగా ఒకటే ఉంది, ఏం తింటుందో ఏమో పాపం కోడలు కూడా లేదని బుద్ధి తప్పి ఫోన్ చేశాను. ఏమని ఫోన్ చేశాను, అమ్మ తిన్నావా, ఎట్లా ఉన్నావని. తిన్నానమ్మా, మీరు ఏం చేస్తున్నారు, నేను ఫోన్ చేస్తున్నానమ్మా అడాలా మొదలెట్టేసింది. అమ్మా మా కోడలమ్మా 10 నిమిషాలు ఎండిపోతుంది ఇక్కడ చెయ్యి, ఏమవుతుంది చెయ్యి తినే చెయ్యి ఎండిపోతుంది. అప్పుడు అనుకున్నా ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేయకూడదు, ఫోన్ చేసేటప్పుడు ఎవరికి ఫోన్ ఆమె బాధ ఎవరికి నాకు ఎండిపోతుంది ఇక్కడ చెయ్యి. అమ్మ నేనేం చెప్పాను, ఫోన్ చేస్తున్నానమ్మా అప్పుడు ఏమనాలి, సర్లే అమ్మా అని మాట్లాడాలి. ఈ మొగ పెట్టేసింది, ఈ గంటలో ఎలా ఉంటున్నా అమ్మా అమ్మ నేను అంటే నాకు అమ్మ ఉంటానమ్మా తెలియదు లేక మంచి ఆవిడ తెలియదు, ఈలోపు మంచిగా ఎండిపోయింది. అదన్నమాట. అంటే ఏం చేయాలి చెప్పేసి చెప్తాను నేను. అంటే దేవుడు ఎందుకని ఆదివారం పొద్దున్న లేదు, ఎవరు లేరు, నిద్రపోతేమో, రాత్రి ఎక్కడో తిరిగి వచ్చింది, పొద్దున్నే లేకలేదేమో, నిద్రపోతేమో, లేసురా అని హెచ్చరిక చేసి తీసుకొచ్చాను. ఎందుకని వాక్యము వాళ్ళు కూడా వినాలి, వాక్యం మీరు వినాలి. సంఘంలో ప్రతి బిడ్డ వాక్యము వినాలని మా ప్రయాస. అంతేగాని మీరు మేలు పొందుకుంటే ఇచ్చేది 10 రూపాయలు, 90 రూపాయలు మీకే విషయం జ్ఞాపకం చేసుకోండి. మేలు పొందుకుంటే, ఆశీర్వాదం పొందుకుంటే, ఆస్తి సంపాదించుకుంటే, భూమి సంపాదించుకుంటే మీరు దేవుడికి ఇచ్చేది 10, కానీ 90 రూపాయలు మీ దగ్గరే ఉంటారన్న విషయం జ్ఞాపకం. ఆ 90 కోసం మీరు రావాలి. అర్థమవుతుందా? ఆ 90 రూపాయల కోసం మీరు ఇక్కడికి రావాలి. ఆ విలువ, ఆ దేవుడి సన్నిధి, దేవుడి యొక్క ఆశీర్వాదం మీరు పోగొట్టుకోకూడదన్న ప్రయాస తప్ప మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ 10 రూపాయలు నాకు ఎవరా ఓపెన్గా చెప్తున్నాను రాలేదు కదమ్మా, 10 కావాలంటే మీ ఇంటికి వచ్చి వస్తాను చేయి జాగ్రత్త ఇవ్వరమ్మా, ఎక్కడెక్కడ ఎందుకు అలాగా కాదు. దేవుని మందిరములో దేవుడు నీ కొరకు మేలు ఉంచాడు, దేవుడు మందిరంలో నీకంటూ ఒక ఆశీర్వాదం ఉంచాడు, దేవుడు మందిరంలో నీకంటూ ఒక ఆజ్ఞ, ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉంచాడు. ఈ లోకంలో మరి ఎలా జీవించాలో, ఎలా జీవించుకో నీకు నాకు బైబిల్ ద్వారా పద్ధతి నేర్పిస్తున్నాడు. అది నేర్చుకోవడానికి సంఘానికి రావాలి. హల్లెలూయా. పొరపాటు చేసినప్పుడు, మందిర క్రమాలు తప్పిపోయినప్పుడు, దూరం అయిపోయినప్పుడు, పరిచర్య సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలి? గద్దిస్తూ ఉంటాం, హెచ్చరిస్తూ. అది కోపము కాదు, ప్రేమ
కూడిన గద్ది. ఏమేమో చెప్తున్నా మా సేవకులు 90% ఎవరు కూడా తెలిసి ఎవరు అన్న కోపం పెట్టుకోరు. కోపం పెట్టుకుంటే కారణం ఏం తెలియదు, కానీ నాకైతే లేదు. నాది రాము గారు టైప్ సామరాకు మీద నీటి గుడ్డ, అతివృష్టి మరి అనావృష్టి. ఆయన నేను నాకు ఆయన తండ్రి లెక్క అనుకున్నా కానీ ఎక్కడో జీన్స్ కలిసి ఉండదు. అందుకే ఆయన ఇద్దరు బుద్ధులు కలిసిపోతాయి. వస్తే ఆవేశం ఆపుకోలేవు, ప్రేమ ఆపుకోలేవు. ఆయన అక్కడికి అమ్మా అన్నా వచ్చేస్తాం, అయిపోయింది. లేకపోతే ఇటనే అటెండ్ ఆయన అటెంతనే ఇటు వెళ్తాను. అతివృష్టి అనావృష్టి రెండు మనిషి కనుకో తగ్గించుకుందాం అన్న మధ్యలో అలా అలా అని నేను చెప్తున్నాను. ప్రేమతో గద్దించి తప్ప ఏమవుతుంది? కాబట్టి సేవకులు మీరు పొరపాటున క్రమాలకు తప్పిపోయినప్పుడు, వాక్యానికి రానప్పుడు, ఏదైనా రానప్పుడు మేము ఒక మాట అన్నప్పుడు అది ప్రేమతో కూడిన గద్దింపే తప్ప కక్షతో కాదన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. దూరం అవ్వకూడదు, మందిరానికి దూరం అవ్వకూడదు, లోక పాపంలో మీరు పడిపోకూడదు అన్న బాధ తప్ప మీరు ఎలా పోతే ఎందుకు అనుకుంటే ఈ సంఘం ఎప్పుడో ఈ 10 మంది పెళ్ళి లోపలేదు. ఇష్టానుసారంగా చెప్పేసి ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటే 100 మంది వాడికి ఉండేది వచ్చిన జనాభాను బట్టి. కానీ గట్టిగా చెబుతాం కాబట్టి నొచ్చుకుంటున్నారు బాగా. కానీ సత్యము స్వతంత్రం ఏం చేస్తుంది? సత్యము సత్యమే, అబద్ధము అబద్ధమే. సత్యమే నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళి, అబద్ధము కాదు. నిన్ను నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళి సత్యమే. కొద్దిగా బాధగా ఉన్నా ఇదిగా ఉన్నా మనస్సాక్షిని ఆలోచిస్తే చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, చెప్పింది కరెక్టే అని మనస్సాక్షి కనిపిస్తుంది. కాబట్టి దేవుడు గద్దించినప్పుడు, సేవకులు గద్దించినప్పుడు, నీ సొంత మనస్సాక్షి గద్దించినప్పుడు వెళ్ళకూడని చోటకి వెళ్తున్నావు, నువ్వు రక్షణ పొందుకున్నావు, పలానా చోట తిరుగుతున్నావు కదా, పలానా చోట తాగుతున్నావు కదా, పలానా చోట అమ్మాయితో వీళ్ళు అన్నావు కదా. ఏమాడతారు? అచ్చంగిల్లారా మంచి 10th ఎక్కలు అచ్చంగిల్లారా ఎవరు ఆడుతున్నారు? ఆడేవాళ్ళు ఉంటే చెప్పండి, ఆడబాకండి, అవి కూడా పాపమే. అలా ఏమైనా ఉంటే మనస్సాక్షి ఏం చేస్తుంది? నువ్వేంది మొన్నగా బాప్తిజం తీసుకున్నా యోగేశ్వర అయిపోయి ఏమైపోద్ది? అయిపోయి అక్కడ దేవుడు నామానికి అవమానం, మనకి అవమానం. కాబట్టి జ్ఞానసాక్షి గద్దించిన చోటకి నువ్వు వెళ్ళకూడదు. దేవుడు వద్దు అన్న చోటకి, ఆ ప్రదేశానికి మనము వెళ్ళకూడదు. వెళ్ళకపోతే చెప్పి లేదు సార్ ఎన్ని మార్లు చెప్పినా లోపడిన వాడు ఏమవుతాడంటే హఠాత్తుగా పడిపోతాడు. నాశనానికి కదా ఆ మాట చెప్పకూడదని చెప్పాను, కానీ ఏం చేత హఠాత్తుగా పడిపోతాడు. ఎన్నిసార్లు గద్దించినా హెచ్చరించినా లోపడకపోతే ఆపద. నిన్న శ్రీష మీద పెచ్చులు పడియంట, నాకు పెచ్చులు పడతాయి, నాకు పెచ్చులు పడతాయి కూర్చోరా తక్కువ పడింది. ఏమండి నేనంతా కొట్టుకుపోయిందంట, అందుకే రాలేదు, సెలవు పెట్టింది. ఆ పెచ్చులు ఏమైపోయి హఠాత్తుగా పడి తలకాయ పగలాల్సి దేవుడి కృపపడి చేతికి దీనికి గాయాలయ్యి కొంతవరకు పాపం నొప్పితో కూర్చుంది అమ్మాయి. అంటే ఆ పెచ్చు ఎలా పడింది? ఎప్పటి నుంచో పగిలిపోయి ఒక్కసారి హఠాత్తుగా రాము గారింటి ముందు ఒక ఆమె సైడ్ పాపం ఏదో పని చేసుకుంటుంది, ఎంత పెచ్చు పడేలు పెడిపోయింది. అక్కడే కనుక తలగా వెగిలింది, ఒక వంటగల్లో బతికిపోయి. అంటే ఏంటి? ఆపద అలా హఠాత్తుగా వస్తుంది. నీకు అర్థమవుతుందా? ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా నువ్వు దేవుడు వాక్యానికి సరి మాటలు లోపడకపోతే ఆ ఆపద దేవుడు అలా హఠాత్తుగా ఇస్తాడంట మనకి. పెచ్చు ఎలా ఊడి పడిద్దో, పెంకు ఎలా ఊడి పడిద్దో తెలియదు. కాబట్టి ఏ క్షణం ఆపద వచ్చి పడిద్దో, ఏ రోగం వస్తుందో, ఏ బాధ వస్తుందో, ఎవరి ద్వారా ఏ ఆపద వస్తుందో తెలియదు, హఠాత్తుగా వచ్చేస్తాడు. అది దాని అర్థం. కాబట్టి చెప్పినప్పుడు లోపడటం అనేది నేర్చుకోండి. ఎప్పుడు చిన్నపిల్లలు గమనించుకోండి. నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు దగ్గు జడి అసలు వాళ్ళమ్మ 4 సార్లు చెప్పింది. 5వ సారి ఏం చేస్తుంది? పెళ్ళని అస్తం గుర్తుగా మన ఓటు అది వేసేస్తుంది. అది ప్రేమగా వేసిందా, కోపంతో వేసిందా? ఎంత ఏమవుతుంది? 2000 యుద్ధి ఖర్చు అవసరం ఏమైంది? గిడిగడ్డగా కొట్టుకుంటుంది, బాగానే ఆడిద్ది. తర్వాత అచ్చి అంటే హాస్పిటల్గా లేదు. బాధ వరకు తెలియకే కదా, అందుకని ముందుగానే చెప్పి 2 వీగిద్ది అనమాట. దేవుడు కూడా అంతే, చెప్పి వినకపోతేనే. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన చెప్పకుండా ఆపద తీసుకురాడు, ఆయన చెప్పకుండా మన కుటుంబానికి కష్టం తీసుకురాడు, ఆయన నీకు చెప్పకుండా ఏం చేయకుండా నీకు ఏ ఒక్క నాశనము తీసుకురాడు. సొదొమ గొమొర నాశనం అవుతుందని అబ్రహాం చెప్పే చేశాడు. నివేరే పట్టణానికి వెళ్ళు, అది నాశనం అవుతుంది యోనాకి చెప్పే చేశాడు. ఆకాను నువ్వు తప్పు చేయమాక అని చెప్పే చేశాడు. దేవుడు చెప్పకుండా ఆపదైనా ఆశలో నీకు రాదని గుర్తుపెట్టు. సేవకుడుగా చెప్తాడు, అయా మందిరం మానకండి, అయా మీ చర్చికి రండి, ఈ వాక్యం చదవండి, ఉదయకాలం ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబం ఇలా కట్టుకోండి, పరిశుద్ధంగా జీవించండి, వెళ్ళకూడదు మీరు వెళ్ళకండి అని వాక్యం ద్వారా చెప్పి మీరు వినకపోతేనే ఆపద హఠాత్తుగా వస్తాయి. చూస్తారా? 29 చూడండి, ఆ మాట ముందుకెళ్ళి. సామెతలు 21:29 చూడండి, ఆ మాట చూడండి.
సామెతలు 29:1 నీ వెనక నుండి వచ్చే శబ్దం అది. ఇదే త్రోవలో, సరి అయిన త్రోవలో, పరిశుద్ధ మార్గంలో, దేవుని మార్గం నడవని. సామెత 29 చదవంటారుగా 1. 29:1 సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించి లోబడిన వాడు మరి తిరిగి లేకుండా కాదు అంటే హఠాత్తుగా ఆపద మన మీదకి వస్తుంది. కాబట్టి దేవుడి గద్దింపుని మీరు ఎప్పుడు కూడా పురుషేద్దు. మన దేవుడి దగ్గర నిలబడాలంటే ఏం చేయాలా? మన దోషారోపణ చేయి మనసాక్షి కలిగి ఉండాలి. ఏం చేయాలి? నీ మీద దోషారోపణ ఏమరా ప్రార్థన చేస్తున్నావు తెలియదు అన్న సంగతి. నీకు క్వశ్చన్ తెలుసా? నువ్వేం చేసావో నేనేం చేశానో దేవుడికి సాతానికి బాగా తెలుసు. ఇంట్లో ఎవరు తెలియదు. ఎవరు తెలుసు? మాకి దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. దేవుడు పాపం చూస్తా ఉంటాడు, బాధపడదు, అనుకోపడతాడు. కానీ సాతాంగా ఉంటాడే అక్కడ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి ఏం చేసేవాడా? మొన్న ఏం చేసేవాడా? అమ్మ ఏం చెప్తాం మీ ఆయన్ని? ఇద్దరు ప్రార్థన చేస్తున్నాం శుశ్రూష అని ఎవరు? సాతాను చెవులోనే మనస్సాక్షి ద్వారా గర్తిస్తారు. రాత్రిగా అరుచుకున్నారు మొదటి పిల్లలు పొద్దున స్వాతంత్రం అంటారంటే అని ఎవరంటారు? సాతానే అంటాడు. సాతానే గర్తిస్తాడు. చూసావా? దేవుడు గర్తిస్తాడు, సాతాను కూడా నవ్వుతాడు. ఈ ప్రార్థన నాకు తెలీదా? ఏం ప్రార్థన నాకు తెలీదా? ఆ ప్రార్థన అదే నా ప్రార్థన తెలీదా అని ఎవరు నవ్వుతారు? సాతానికి నవ్వుతాడు. కాబట్టి నీ ప్రార్థన చేసేప్పుడు నీ హృదయం ఏముండకూడదు? దోషారోపణ చేసే మనస్సాక్షి ఉండకూడదు. నేను ఈ మధ్య నాకు గౌరీ కనిపించట్లా. గౌరీ పదప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నేను రోజు అడుగుతాను, సాయంకాలం కనిపించట్లే. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? నాకు తెలియదు అంటున్నాను. నాకు తెలియదు కదా ప్రభు, ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఎక్కడన్నా సరే పట్టుకుని లాక్కురా. ఏం చేశాను? పట్టుకుని లాక్కడ ఎక్కడ పడే మాకు అందుకే బక్కోడు ఎక్కడ పడతాడు ముందు నువ్వు మాత్రం పట్టుకుని లాక్కురా ప్రభు అని ప్రార్థన చేయడం నేనేమి చేయలేదు. కానీ మనం అర్థం చేసేటప్పుడు నీ మనస్సాక్షి ఎలా ఉండాలా? నీ పైన దోషారోపణ చేయకూడదు. బలంలో చేయబెడుతున్నావే, ఏసరకు తీసుకున్నావే, ఆ దోషారోపణ నీకు రాకూడదు. అది నీకు ఉండకూడదు. తిట్టేశానండి, కొట్టేశానండి, అనేసానండి అంటారు. కానీ దేవుడు గర్తించినప్పుడు మనస్సాక్షి ఏం చేయాలా? సరి చేసుకోవాలమ్మా. నా వల్ల పొరపడేది ఏదో క్షమించు, ఏదో తొందరపడి అన్నానమ్మా క్షమించయ్యా, గబుక్కున ఏదో చికాకులు అన్నానయ్యా నన్ను క్షమించయ్యా అని అడిగే మనసు నీకు ఉండాలి. అంతేగా హాడు ఏం చెప్పేది? దానికి ఏం చెప్పంటే అది దేవుడికి ప్రేమ అనిపించుకో. కాబట్టి గద్దింపుని నువ్వు తృణీకరించవద్దు, గద్దింపు నువ్వు పెట్టుకో. రెండోది నిర్మలమైన మనస్సాక్షి. ఏంటి? 1 Peter 3:16 1 Peter 3:16 నిర్మల మనస్సాక్షి. త్వరగా వెళ్ళండి. నిర్మలమైన మనస్సాక్షి 1 Peter 3:16 ఒక మాట ఉంది. అందుకే నేను బైబిల్ చదవండి అయ్యా, ఈ ఇండెక్స్ నేర్చుకోండి అయ్యా అని చెప్తా. ఒక్కడ చెప్పిన మాట ఏంటో ఇప్పుడు 10 సార్లు చెప్పాను. నేను వచ్చే వాళ్ళు ఈ వారంలో చేయండి. కనీసం ఆడవాళ్ళని రోజు 10 సార్లు చదవండి. ఇండెక్స్ తొందరగా వస్తుంది. అమ్మ వినండి. ఓకే. నిర్మలమైన మనస్సాక్షి వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మీరు హేతులు పెట్టడానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. ఇదే అమ్మ చూడండి ఒకసారి. అదే పేతురు కింద 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులని ఆ విషయంలో వారు మీ సక్రియలు చూచి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ వారి మధ్య మంచి గలవారై ఉండండి అన్నాడు. హల్లెలూయా. ఈ నిర్మలమైన మనస్సాక్షి అంటే మంచి మనస్సాక్షి, మనస్సాక్షి, పశుమైన మనస్సాక్షి, కుళ్ళు కావడం ఏమీ లేని మంచి మనస్సాక్షి గలవారై ఉండాలి. కానీ మన అన్యజనుల మధ్య మన క్రియలు వాళ్ళు చూస్తున్నారు, మన మన పద్ధతి చూస్తున్నారు. కాబట్టి నేను నా సెలవు చెప్పింది రాము గారి గురించి. నా చిన్నప్పటి నుంచి అంకులను చూస్తాను కదా. నేను ఈ మందిరానికి అంకులను చూసి వచ్చాను. వాళ్ళు అంకుల నుంచి పడిపోద్దాము తర్వాత దేవుని చూడు. కానీ అక్కడ ఒక సాక్ష్యం నాకు నచ్చింది. ఏం చెప్పింది? ఒక ఆయన చిన్నప్పటి నుంచి తాగి ఎలా ఉన్నాడో తెలుసు, ఈ రోజున కొద్ది మారాడంటే నాకు అది నచ్చింది. అందుకే మందిరానికి నేను అంటే ఆయన కొద్ది సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన
ఇక అవతల ఒక వ్యక్తిని ఏం చేసింది, మందిరంలోకి నడిపించి నిర్మలమైన మనస్సాక్షి అంటే నువ్వు దేవుని యొక్క భయముతో వణుకుతో ప్రతి విషయంలో మంచి మనస్సాక్షి కలిగి నేను దేవుడు బిడ్డని, ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, నేను మాట్లాడితే, నేను తిడితే, నేను తాగితే, నేను తిరిగితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా చూస్తున్నారు. నన్ను చూసే దేవుడు మాత్రమే కాదు, అన్య జనుల ముందు, విశ్వాసుల ముందు, భక్తిహీనుల ముందు నా మనస్సాక్షిని నేను కాపాడుకోవాలి. అరవాలనిపిస్తుంది కానీ నోరు నొక్కేసుకో, కొట్టాలనిపిస్తుంది చెయ్యి తిరిచేయి. అదే మనస్సాక్షిని కాపాడుకోవడం అంటే నాకు చాలా సంతోషం వేసింది. కనీసం ఒక ఆత్మను బట్టానా ఒకళ్ళు వచ్చారా అని. ఆ రోజు విన్నావు, నువ్వు విన్నావా లేదా? ఉన్నావు కదా. నేనేం చెప్తున్నానంటే అలాంటి సాక్ష్యాలు ప్రతి మందిరంలో ఉండాలి. ఒక ఈ మందిరమే కాదు, ప్రతి మందిరంలో ఆ విధంగా జీవించగలిగితే భూలోకంలోనే పరలోకం అయిపోవాలి. మరి అంత లేదు కాబట్టి చెప్తున్నాను. నిర్మల అంటే అన్య జనుల ముందు మీ శక్తి, అంతకుముందు మీరు తాగారు, తిన్నారు, తిట్టారు, కొట్టుకున్నారు, రోడ్లెక్కారు, ఎలాగైనా జీవించారు. పాత జీవితం ఎంత దరిద్రంగానే ఉన్నాయి. కానీ రక్షణ పొందుకున్న తర్వాత అదే అన్య జనులు, అదే చుట్టుపక్కల వాళ్ళు మనం గమనిస్తారు. కాబట్టి వాళ్ళ మధ్య ఎలా ఉండాలంట? భయముతోనూ వణుకుతోనూ ఉండాలంట. ఆడవరా జనం చెప్పేది, ఇదే అవుతారా నా చెప్పేది అని మనం అనకూడదు. ఎందుకని? మన దేవుడిని అంగీకరించిన వాళ్ళని కాబట్టి మన సాక్ష్యం ఎక్కడ కోల్పోతామో, మన సాక్ష్యం ఎక్కడ అవమానపడుతుందో, మన సాక్ష్యం ఎక్కడ మనం పోగొట్టుకుంటామని చెప్పి ఏం చేయాలంట? భయముతో భయముతో వణుకుతో మీ సాక్ష్యాన్ని అది సత్ప్రవర్తన అంటే. ఇది ఎంతమందికి ఉందండి ఈ రోజున? ఎంతమంది ఒకసారి ఇలానే మాట నాకు కూడా కోపం, ఎవరికైనా ఫైటింగ్ చేస్తాను. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది, తెల్లబట్టి గుర్తవుతుంది. నేనేమి గట్టిగా అనకూడదు, నిమ్మలంటే ఉంటుంది. ఒకళ్ళు అన్నా సరే మాట్లాడదాము. కానీ ఏమైపోద్ది, ఇక్కడగా ఏమీ లేకుండా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకేమైనా అరిసరికి బయటకు వచ్చి పోస్టర్ ఎక్కడున్నాం రాసుకున్నాం. దానికంటే ముందు నాకు ఒక భయం ఉంది. నేను సేవకురాలి, నన్ను బట్టి వాళ్ళు దేవుడి నామానికి అవమానము కలగకూడదని, ఒక్కోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనిపించినా, వాళ్ళ ఇంటికి తొక్కకూడదు అనిపించినా బొమ్మలు తొక్కి పలకరిస్తాను. ఎందుకంటే నన్ను బట్టి నా దేవుడు నామానికి అవమానము కలగకూడదు. ఈ స్థానం, ఈ భిక్ష నాకు దేవుడు ఇచ్చింది. నన్ను బట్టి పోతే నేను పోవాలి. దేవుడు నాకేం చేశాడు? నాకు మేలు చేశాడు. పాత బ్రతుకుని కొత్త జీవితంగా ఇచ్చాడు. పనికి మాలిన దాన్ని పనికొచ్చి పక్కగా చేశాడు. అనామకులతో చేసిన దాన్ని ఎంతమంది బంధువులు ఇచ్చాడు. ఇంత మంచి చేసిన దేవుడికి నేనేం చేయాలి? కనీసం ఆయనకు అవమానం కలగకుండా బతకాలి. ఆయనకు అవమానం కలగకుండా నేను ఈ లోకంలో బ్రతకాలి. మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుకోవాలి. తాగాలనిపిస్తుంది. ఒక ఐలాపురం హోటల్కి వెళ్ళండి. నేను మా ఫ్రెండ్ ఒకసారి ఎక్కువ వస్తే ఐలాపురం హోటల్కి వెళ్ళాం. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాల్సిన కిందకి వెళ్ళాం. ఆ అండర్ గ్రౌండ్లో ఫ్యామిలీస్ కూర్చొని చక్కగా తాగుతున్నారు. ఫస్ట్ నేను చూడటం అది ఆడవాళ్ళు కూర్చుని ఏం చేస్తున్నారు? తాగుతున్నారు. నేను అలా చూసి గబుక్కునే నాకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా ఆర్డర్ ఇచ్చారు పక్కన చూసి ఏమంట వైట్ బాటిల్లో ఉంది, అది కూల్ డ్రింక్ అనుకున్నా నేను. అది పట్టాను, అది అన్నాడు వద్దు. నాకు ఆ రోజు బాగా గుర్తుంది, నవ్వు వచ్చింది. ఆ పక్కకి నేను చేయను. రెస్టారెంట్ ఏదన్నా, ఇది రెస్టారెంట్ కాదంటే రెస్టారెంట్ పైన ఉందండి, ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ పర్సనల్ పై పంపించాను. మమ్మల్ని పెట్టే పైకి వచ్చేసి అది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మాకు ఆ ఫ్యామిలీస్ భార్యాభర్తలు తాగుతున్నారు, ఎవరు తాగుతున్నారు. ఎవరెవరో మొత్తానికి కూర్చొని ఏం చేస్తారు? రౌండ్ టేబుల్ మీద చక్కగా కూర్చొని తింటున్నారు, తాగుతున్నారు. అబ్బా దేవుడి స్తోత్రం. అలా అయిపోయింది అనుకోండి. అంటే ఏంటి, మనం వెళ్ళకూడదు చోట కనబడినా ఇప్పుడు నేను బట్టలు వేసుకుని అక్కడ కూర్చున్నాను అనుకో, నన్ను ఏమంటారు? కాస్తమా చొక్కేసింది అంటారు అని అనుకుంటాను. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగుతుంది అనుకుంది. నేనేమంటానంటే నిన్ను బట్టి దేవుడు నామము అవమానించబడకూడదు, నిన్ను బట్టి దేవుడు నామము దూషించబడకూడదు. మేలు చేసిన వాళ్ళు మర్చిపోతారండి మీరు? నీకు ఎవరన్నా ప్రాణం మీద వచ్చి రక్షణ మర్చిపోతారా? ఒక మనిషికే మీరు అంత మేలు చేస్తే నీ కోసం ప్రాణం పెట్టి బ్రతుకు మార్చి పద్ధతి మార్చి నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడికి అవమానం కలిగిస్తావా? అవమానంగా జీవిస్తావా? అవమానకరంగా నువ్వు బ్రతుకుతావా? అది దేవుని ఎంత దుఃఖపరుస్తుంది, దేవుడు మనసు ఎంత బాధపడుతుంది. అందుకే కదా నిర్మలమైన మనస్సాక్షి కలిగి పౌలు ఏ తప్పు చేయలేదండి. పౌలు ఎక్కడా కూడా ఏ పొరపాటు చేయలేదు. క్రీస్తు తర్వాత అంత గొప్ప స్థానము పౌలుకి. కానీ పౌలు అంటున్నాడు, మీ మధ్య నేను ఎలా నడుచుకుంటున్నా తెలుసయ్యా, భయముతో ఉణుకుతో నడుచుకున్నాను అన్నాడు. నేను మాట్లాడితే నా దేవుడు నామానికి అవమానం ఎక్కడ వస్తుందో ఆయన భయంతో నడుచుకోవాలి. వాడు గొప్పడని కాదు, మన దేవుడు ఆ పనికి వాళ్ళ ముందు అవమానపడకూడదండి.
నీ కొడుకు అవమానించబడకూడదు, నీ కూతురు అవమానించబడకూడదు, నా ఇప్పుడు సేవకురాన్ని అవమానించబడదు, నా బిడ్డలని మీరు ఒక నలుగురు కనిపించుకోకూడదని నాకెట్లా ఉంటుందో దేవుడి పిల్లలైన ఆయనకు కూడా నా పిల్లలు నన్ను పోలి నడుచుకోవాలి, నాకు అవమానం తీసుకొచ్చే పని వీళ్ళు చెయ్యకూడదు అని ఆయన కూడా అనుకుంటాడు. అందుకనే భయముతో వణుకుతో మనం చేయాలి. ఆడేదో గొప్పోళ్ళనో నీకంటే తక్కువ వాళ్ళే కావచ్చు, గొప్పోళ్ళే కావచ్చు, పనికి మాలోనే కావచ్చు, ఐ డోంట్ కేర్ అనొచ్చు. కానీ అలాంటి వాళ్ళ మధ్య కూడా ఏం చేయాలి, మనం భయముతో వణుకుతో నడుచుకోవాలంటే ఎక్కడ మీ ప్రవర్తన బట్టి మాట వస్తుందో, మీ ప్రవర్తన బట్టి దేవుడి నామానికి అవమానం కలుగుతుందో, మీ ప్రవర్తన బట్టి ఎక్కడ వాళ్ళు వెనక్కి దూరంగా వెళ్ళిపోతారని భయముతో ఏం చేయాలంట, జాగ్రత్తగా ఒక ఆత్మని సంపాదించి లోపల తీసుకురావాలి. మన ప్రవర్తన ద్వారా ఒక ఆత్మని బాబోయ్ వీళ్ళరా అనకూడదు. అలాంటి ప్రవర్తన ఉంటుంది క్రైస్తవ లక్షణము. ఒకవేళ నిర్మలమైన మనస్సాక్షి కలిగి మీరు ఉండండి. అంతకుముందు ఎలా జీవించారు తన అవసరం, దేవుళ్ళలోకి వచ్చాం, సేవలోకి వచ్చాం, దేవుడి పద్ధతిలోకి వెళ్తున్నాం, ఇంకా నేను చేసుకోవాలి, నాకు ఉన్నాయి, ఇంకా నీకు ఉన్నాయి, అభ్యాసం చేసుకుని ఏం చేయాలి, అభ్యాసం మనస్సాక్షికి ఏం చేయాలంటే మనం అభ్యాసం చేయాలంటే. అభ్యాసం ఏంటి, ఇప్పుడు రోజుకి 6 ప్యాక్ బాడీ చేస్తారు చాలా మంది యూత్కి. 6 ప్యాక్ సినిమా హీరోలకి వీళ్ళకి ఏమంటుంది 6 ప్యాక్ బాడీ ఒకసారి వచ్చేస్తా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, రోజు జిమ్కి వెళ్ళి ఆహారం తిని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేసి రోజు అభ్యాసం చేస్తారు. ఏం చేస్తారు, వాళ్ళు అభ్యాసం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. కాబట్టి 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి వాళ్ళకి జిమ్ అనేది అదే శరీరం అనేది వస్తుంది. అలాగే మనం మనస్సాక్షి కూడా గర్భిస్తున్నప్పుడు మంచిగా నివసినప్పుడు అభ్యాసం చేసుకోవాలి. అరే ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఏం చేయాలి, నేను అభ్యాసం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. మంచి ప్రవర్తన మంచి నడవడిక ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లాగండి, మీరు ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లాగా. పౌలు అంటున్నాడు, మనుష్య దేవుడు ఎక్కడ నేను మంచిగా నడుచుకోవడం కోసం నేను అభ్యాసం చేస్తున్నాను. చూడండి ఆ మాట, చూడండి ఆ మాట. హల్లెలూయా, త్వరగా తీయండి ఆ మాట. అపోస్తలులకు 24:16 చూడండి, 24:16. నేను ముందుకు వెళ్తున్నానమ్మా, ఇంకో టైం ఉంది, ఇంకొక మాట చెప్పిన ముందుకు తీస్తాను, దయచేసి చూడండి. అపోస్తలులకు 24:16 త్వరగా 24:16 నేను వాక్యాన్ని వెళ్ళిపోతున్నాను. 24:16 చదవయ్యా. ఈ విధముగా నేను దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అన్నాడా లేదా? మనుషుల ఎడల నిర్దోషంగా నిర్మలమైన మనస్సాక్షిగా పవిత్రంగా జీవించడానికి పరిశుద్ధంగా ఉండడానికి నన్ను బట్టి నా దేవుడి నామానికి ఎక్కడ అవమానం కలగకూడదని, నన్ను బట్టి నా దేవుడికి ఎక్కడ దోషం కలగకూడదని అభ్యాసం చేసుకుంటున్నాను. నేను మంచిగా ఉండడానికి, ఇంకా బెటర్గా ఉండడానికి ఏం చేస్తున్నాను, అభ్యాసం చేసుకున్నాను. మరి ఏ పని చేశారా మీరు? వాళ్ళు అన్నారు, మేము అన్నాం, వాళ్ళు మంచోళ్ళుగా మేము అన్నాం కాదు. వాళ్ళు ఎంత దుర్మార్గులో ఎంత దుష్టులు నీకు అనవసరం. దేవుడు తీర్పులోకి వెళ్తారు, కానీ నువ్వు మాత్రం దేవుడు నామాన్ని అవమానపరిచిన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. హక్కు నీకు, వాళ్ళకంటే తీర్పు నీకు 200 వస్తుంది. వాడు తెలివి చేశాడు అనుడు, నువ్వు తెలిసి చేస్తే 200 తీర్పు నీ మీదకి వస్తుంది. ఒకరితో జాగ్రత్త సుమా. దేవుడు ఇప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు తలదించుకొని, రేపు రాక్కడ ఉగ్రతగా రాబోతున్నాడు, అగ్ని జ్వాలగా రాబోతున్నాడు. ఆ రోజున ఏ మాత్రం కనికరం ఉండదు నీకు నాకు. నీ ఆయుష్కాలం ఉన్నంత వరకే, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఉన్నంత వరకే నువ్వు నేను. తర్వాత ఏం చేసినా లాభం లేదు. కాబట్టి దేవుడు నిర్మలమైన మనస్సాక్షి, పవిత్ర మనస్సు. ఎందుకంటే ఏ అన్యజనులను దూషించారో, ఒకప్పుడు తాగుబోతాడు, తిరిగిపోతాడు, తిట్టువాడు, కొట్టువాడు, పనిపోయాడు, పారం లోపడు, సమర్థుడు, ఆవిడ మంచివాడే కాదు అని రకరకాల ఏమంటారని రకరకాల పొగడ్తలు మనకి ఇచ్చారు కదా. మన బతుకును బట్టి, నా బ్రతుకును బట్టి ఇచ్చారు కదా. సరే తక్కువ పిలుస్తుంది. ఇవన్నిటి మధ్య ఏం చేయాలి, మనము సత్ప్రవర్తన గలవారమై జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏ అన్యజనులు మనం దూషించారో ఆ అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గలవారై భయముతో వణుకుతో జీవించాలి. ఇలా మంచిది కాదు, పక్కింటా మంచిది కాదు, పైన ఉన్నా మంచిది కాదు, కానీ మనం మంచిగా చెప్తున్నాను. అలాంటి వాడు మధ్య ఏం చేయాలా, నేనోరు అదుపు చేసుకో, నీ కోపాన్ని అదుపు చేసుకో, నీకు క్రియల్ని అదుపు చేసుకో, నీ ఉద్రేకపరిచే బట్టి అదుపు చేసుకో. నిర్మలమైన పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండు, పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగి ఉండు. నేను పరిశుద్ధ
కూడా పరిశుద్ధంగా జీవించు. సంసోను చెప్పాడు, సంసోను తెలియవద్దు, సంసోను దేవుడు ప్రసాద్ చెప్పాడు. కానీ సంసోను వెళ్ళా, దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది, కళ్ళు పీపారేశాడు. దయచేసి చెప్తున్నాను, దేవుడు నేను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు నువ్వేం చేయాలా? లోబడే మనసు మనకు ఉండాలి. వద్దు అంటే వద్దు, అంతే నిలబడే. అది ఎంత గొప్పవాడైనా, ఎంత అయినవాడైనా, ఎంత ప్రాణశీలుడైనా సరే వద్దు అంటే తీసేయి. నీకు అంత ఇష్టంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా సరే మానేయండి, మానేయండి. అక్కడికి చెయ్యకూడదంటే నువ్వు చెయ్యకూడదు. అలా లేదు అంటే కష్టం నువ్వు తెచ్చుకుంటావు. ఆ కాలు వద్దు తీసుకున్నాడు, ఏం చేస్తున్నాడు? కష్టం తెచ్చుకున్నాడు. కాబట్టి దయచేసి ఒక వయసు వచ్చింది, ఒక పద్ధతి వచ్చింది, ఎంతకాలం ఉంటారు అంటే ఒక జీవితం, తర్వాత రెండో జన్మ మనకి లేదు. మహాబైతే రోగాలు, నొప్పులు, గ్యాసులు, ఈ షుగర్, థైరాయిడ్లు, ఇంకా ఏమవుతాయి ముందు నాకు వేసరక్కలేదు ఎవరికైనా. కానీ మహా అయితే 60-70 ఏళ్ళు గట్టిగా ఉంటారు. మిగతాదంతా వంగిపోయి చీ అనిపించుకొని, తూలు అనిపించుకొని ఈ మనుషులు తేవాలా అని కన్ను చదివి రాను పెట్టి ఇలా అంతే కదా. వయసు నాకు ఏం చేస్తారు? పున్న ప్రేమలు కొడదా ఉండదా? డాడీ అని దాచుతుంది. కొంచెం 60 ఏళ్ళు వచ్చినట్టు డాడీ ఇచ్చాను అంటే ఏంటి? ఆ వయసు రాకముందు, ఆ పద్ధతి రాకముందే, ఆ ఒక ఓపిక తగ్గముందు మనం ఏం చేయాలా? దేవుళ్ళు నిలబడే కృప మనకుంటే మన ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు గౌరవిస్తారు. నీలో ఉన్న నీ ఆత్మీయ జీవితాన్ని చూసి వాళ్ళు గౌరవిస్తారు. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించండి. పవిత్రమైనది అన్ని ఎదుట మరి ముఖ్యంగా మీ చుట్టుపక్కల వారి దగ్గర మీరు జాగ్రత్తగా అభ్యాసం చేసుకోండి. మిమ్మల్ని బట్టి మీరు మంచిగా వెళ్తున్నా అన్యాయంగా అంటారు, మంచిగా వెళ్తున్నా నిందలేస్తారు. ఆ విషయం దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు నోరేసుకుని పడిపోయి, నోరేసుకుని తిట్టేసి ఈ గదిలో ఉన్న మాటలన్నీ మొత్తం విన్నారనుకో, అది ఎవరిది? నీది. ఒక్కసారి శుభం అక్కడ వెళ్తే కనబడింది. నేను అంటాను, అమ్మ ఎవరితో గొడవ చూసి శుభం అంటాను. ఆ వాయిస్ ఒకసారి పడదు, ఒకసారి వెలిసింది, ఎవరో పెడుతూ ఉండదు రోడ్డు మీద, అయినా సరే ఆ వాయిస్ ఇక్కడ పెడుతుంది అంటే ఇక్కడ పడుతుంది. అమ్మ దేనమ్మ ఎవరు నడుస్తుంది శుభమ్మ చూడాలి, లేదా ఎవరితో మాట్లాడు ఏంటి అక్కడ అనుకుని కాదు. మీకు అర్థమవుతుందా? అని తిడితే ఇంకెలా ఏం పడుతుంది? కాబట్టి ఎవరింటున్నారు? ఆ పాట మీద నుంచి అరే నువ్వు డాషడా, అరే నువ్వు డాషడా అని అంత వాయిసెస్ వేసుకుని తిడుతున్నావే అని అనుకో. ఆ అపార్ట్మెంట్లో 5 మంది 6 మంది ఏం చేస్తున్నారు? చూస్తున్నారా లేదా? వీళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు ఇలాంటి దరిద్రంగా ఉన్నారని ఎవరు తిట్టినారు? నువ్వు నిన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన దేవుడిని నువ్వు వాళ్ళ మధ్య తిట్టిస్తున్నావు. రోషంగా బ్రతకడం చేత కాదు నీకు? ఒక మాట అంటే రోషం అవుతుంది. దేవుడి కోసం రోషంగా బ్రతకాలని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? రోషంగా బ్రతకాలని మీకు అనిపిస్తుందా దేవుడి కోసం? నన్ను బట్టి నా దేవుడిని అంటావా? ఎవరిదైనా అంటాకి రోషంగా లేచాడు. నువ్వెవరు అంటాకి నా దేవుడిని అని రోషంగా లేచాడు. ఒక్క మాట భార్యనంటే రోషం, ఆ పుట్టింటికి వెళ్ళిపోతాడు. భర్తనంటే రోషం, ఆనందంటాం. పిల్లలంటే రోషం, అంత పిల్లలు బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా రోషం ఉంటుంది. ఉన్న ఉప్పు కారం మీకు ఉండదు. కానీ అంతకంటే రోషంగా ఆత్మీయంగా బ్రతకాలి. నన్ను బట్టి నా దేవుడు నాము అవమానించబడదు, నన్ను బట్టి నా దేవుడు నాము ఎంచబడదు. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు బ్రతకాలి. ఏ దేవుడు రాసి పెట్టుకుంది, నువ్వు పోయినా నేను పోయినా, కానీ మనలో మన ద్వారా దేవుడు బ్రతకాలి. హతసాక్షులు అవ్వడానికి కూడా అదృష్టం ఉండాలండి. అది కూడా దేవుడి కృప. రాళ్ళతో కొడతంటే చచ్చిపోయాడు. నన్ను ఒక రాయి అయితే అయ్యాను 4 రాళ్ళు వేస్తాం. ఆయన కాబట్టి చచ్చిపోయాడు. అంటే ఎవరికి చచ్చిపోయే కృప దేవుడు ఇచ్చాడు. దేవుడి కొరకు చచ్చిపోయే కృప కూడా దేవుడే ఇస్తాడు. నేను తట్టుకునే కృపను దేవుడు ఇస్తాడు. అయ్యా మంచి మనస్సాక్షి గల జీవితం నాకు దయచేయి. నేను తప్పు చేసినప్పుడు, నేను ఈ మందిరానికి ఒకసారి ఈ పరిచయం వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకున్నా. ప్రభువా నాకెవరు వెనక ముందు ఎవరు లేదు, భార్యాభర్తలో పిల్లల జల్లా ఉంది, ఆ దారి లేదు, ముందర ఇంగిలి ఒకదాని. నాకు మంచి అంటే చెడు అంటే సేవలు అంతగా తెలియదు, నాకు తెలీదు. అన్నిటికీ తొందరపడి వెళ్ళిపోతున్నాను. ఏది మంచో ఏది చెడు ఒక నేను తొందరపడినా నువ్వు తొందరపడమాట. నేను ఏదైనా తప్పు చేస్తే నాకు వెంట ఏం చేయాలి? నువ్వు గొచ్చాలి. ఏం చేయాలి? మనసాక్షి ఏం చేయాలి? గొచ్చాలి. అప్పుడు నేను తప్పు చేస్తానో తెలుస్తుంది. ఆ తప్పు చేయకుండా ఉంటాను. అలా నాకు ఆన్వాలు ఇవ్వు, ఒక సూచన ఇవ్వు. అలా అయితేనే నేను మందిరంలో నేను ఉంటాను. ఎవరు ఎలాంటిలో తెలియదు. అందరూ నాతో మాట్లాడతారు, కానీ ఆ మాటలు వెనకాల మోసం అంటే నాకు తెలియదు. అందరూ నాతో మంచిగా ఉంటారు, ఆ దాని వెనకాల వెనుకుంటే నాకు తెలియదు. కాబట్టి ఎవరు నాకు మంచో, ఎవరు కీడో, ఎవరేదో వాడు దూరం చేసే బాధ్యత నీదే. ప్రభువా నీ సేవకు వస్తున్నాను, కాబట్టి ఇలాంటి కార్యం నాకు చెయ్యి ప్రభువారు. మీరు నమ్మండి, దేవుడు సేవకు వస్తుందని చేస్తాను. నేను ఒక పొరపాటు గబ్బుతో మాట్లాడినా ఇంటికి నన్ను మనసాక్షి ఏం చేస్తాయి? వెంటనే గుడ్షుద్ది ఏం చేస్తుంది? గుడ్షుద్ది. మొన్న పాపం
స్వాతి భోజనం చేస్తాం. అప్పుడే 7 సిస్టర్స్ ఉన్నారు కానీ అందరూ వచ్చారు. అందరూ కలిసి పర్సనల్ మనుషులు కదా, పక్కన కదా పాపం వచ్చారు. గొప్పకున్న భోజనం చేస్తున్నారు. దాన్ని అమ్మాయి కూర్చోమ్మా అన్న. పెద్దవాళ్ళు అందరూ వచ్చారు కదా, కుర్చీలో కూర్చుని పాపం అన్నం తింటుంది. ఇటు వచ్చే స్వాతి వాళ్ళు వస్తున్నారు కదా అని వాళ్ళు కూర్చోబెట్టారు. పాపం అమ్మాయి వచ్చేసింది. ఆ అడవుడు అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్నప్పుడు నాకు స్వాతి గుర్తొచ్చింది. అరే అన్నం తింటున్న అమ్మాయి నేను గొప్పలు చెప్పేసాము, పాపం బాధపడిందో ఏమో అని వెంటనే ఫోన్ చేశాను. 10:30 చేశాను. చేసి స్వాతి భోజనం చేశాను, అమ్మాయి పిల్లలు భోజనం చేశారా తిన్నారట. ఏమనుకోకమ్మా అలాంటి పెద్దవాళ్ళు కొనుక్కుని వచ్చారు వెళ్ళిపోయాను అనుకో. లేదక్క నేను లేదక్క ఏదేం అనుకోలేదక్క. అవి అనుకోలేకపోవచ్చు కానీ నా మనసు ఏమనిపించింది, వెంటనే గుచ్చుకుంది. ఏమనిపించింది, అన్నం తింటే అమ్మాయిని గొప్పకున్నా లేదు కానీ ఏమనుకుంది. అది మనస్సాక్షి పనిచేయదు. అది ఒక చిన్నదానికే కాదండి, పెద్ద చేసినా తప్పు చేసినా పాపం చేసినా మీరు ఇచ్చే కానుకల్లో కూడా నేను యథార్థత లేకపోతే మనస్సాక్షి ఏం చేస్తుంది, గుచ్చుకోండి. నేను మాత్రం చెప్తానండి, డబ్బు విషయంలో మాత్రం చెయ్యి పరిశుద్ధంగా చెప్పగలను. ఎందుకో తెలుసా, మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుడు లెక్క చెప్పి నేను తీసుకున్నాను. మీకంటే ఇంకా బయట చూడండి కూడా మేము ఎక్కడ పెట్టి నేను చెప్తున్నాను తప్ప ఎక్కడ కూడా అన్యాయమేమో చెయ్యలేదు. దేవుడు సాక్షి చెప్తున్నాను. ఇంకా మేము మారటానికి ఇంకా నేను దేవుడి సోదరు ఇంకా నేను నేర్చుకుంటాను మీతో పాటు. ఈ వాక్యం మీకే కాదు, మనస్సాక్షి నాకు ఉంది. ఆ మనస్సాక్షి నాకు గుర్చాలి, ఆ మనస్సాక్షి నేను గద్దించాలి. మంచి సేవకురాలుగా నేను దేవుడి దగ్గర నిలబడాలి. నాకు మీకే కాదు నాకు కూడా. కాబట్టి ఈ మంచి మనస్సాక్షి కావాలి. రోషం కలిగి దేవుడిని బట్టి ఏం చేయాలా, రోషం కలిగి బతకాలి, దేవుడి కొరకు బతకాలి. అది దొమ్మంటే మనకి. 3వది వాత వేయబడే మనస్సాక్షి. ముగించేస్తున్నాను. వాత వేయబడిన మనస్సాక్షి. ఒకసారి 1 తిమోతి 4:3. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. ఏం టెన్షన్ పడే టైం అవుతుంది, ఇంకా ఏం అవ్వలేదు. 1 తిమోతి 4:3 త్వరగా తీద్దాము. వాత చాలమ్మా. 2 1వ అధ్యాయము 18, 19, 20 దాకా త్వరగా. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసము విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో యోహానేయును అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడి సాతానుకు అప్పగించుని. ఈ మాట వాత వేయబడిన మనస్సాక్షి. బాగా వినండి, గద్దించు మనస్సాక్షి, నిర్మల మనస్సాక్షి. ఇది వాత వేయబడి అంటే వీళ్ళకి ఎంతసేపు నీకు ఎక్కడ వాత వేయబడి మనస్సాక్షి, వీళ్ళకి మనస్సాక్షి పనిచేయదు. మా మామ ఒక రోజు ఎందుకు బాగా గొప్ప ఏడుస్తుంది. ఒక రోజున బాగా ఏడుస్తుంది. నాకు చికాకు వచ్చి బాగా ఉన్నాయి. ఎప్పుడో హోటల మీద సొక్క మీద సోన తింటాం పోతాం కాబట్టి ఏముండదు. పాపం మా దుర్గారాం పేట అమ్మ పడిచింది. నేనైతే 5 నిమిషాలు కూడా చూసుకుని పాపాలి. పాపం పోయినాక ఏడ్చాను. అది ఉన్నప్పుడు కాపాడు ఏడుతుంది. ఏడుతుంది. నాకేం సిగాకు వస్తుంది. ఎందుకు అమ్మలో కూర్చో అంటుంది. అవి ఏడుస్తూ ఉంది. ఏం చెప్పదు. ఏదో మొత్తం బాధలేదు. నేను ఏంటంటే పక్కింటి వాడు ఏదో మాట్లాడు పోటాడుకుని ఆ 5-4 మాటలు వేసింది. నేను మళ్ళీ ఆ పక్కింటి దగ్గరికి ఆడుకున్నాను. ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏం అయిపోయింది. నాకేంటంటే నువ్వు తిట్టుకున్నావు, ఆవా నువ్వు తిట్టుకు నాకేంటి నేను తిట్టుకున్నావు కూడా నేను మాత్రం వెళ్ళిపోయాను. బాగా ఏడ్చింది. మా మామ మీది అంత రాకుందే అంది. ఆ రోజు ఏముంది, కోడికి ఎట్లా అనుకుని ఆమె ఏడుస్తుంటే చూస్తుంటే అన్న ఉంది, నీది ఎంత రాతికుండే, నేను ఇంత గుండె బద్దలా ఏడుస్తుంటే ఎలా చూస్తున్నా పోయి, నీది ఎంత రాతికుండి పాషాణంగా ఉండే, నేను చచ్చిపోయినా ఏడుస్తాను నువ్వు అమ్మ. నేను చచ్చిపోయినా తెలుస్తుందే నీకు అని మహాతల్లి పెట్టేసాము. నిజంగా ఆ రోజు నేను ఆడాలా ఏడితే నాకు అసలు చచ్చిపోతే ఏడుపు అది ఎందుకని అంత కఠిన భాష అనుకోలేదు. నిజంగా ఎంత కఠినంగా ఉంటుందంటే, అంటే నాకు ముందు బాధ్యత తెలియదు, బంధాలు తెలియదు, డబ్బు విలువ తెలియదు, మనుషుల విలువ తెలియదు. 10,000 వచ్చినాయా వచ్చినాయి, పోయినాయా పోయినాయి, కింద పడ్డావా నిలిపేసుకున్నావా లేచిపోయావా, డబ్బు వెళ్ళినా పోతే అంటే ప్రతి దాన్ని తేలిగ్గా తీసుకుంటాను. ఏది కూడా లైఫ్లో సీరియస్గా నువ్వు తిట్టావనుకో నవ్వేసువా ఆంటీ తిట్టిగా పోలే పని మళ్ళీ మన ఆంటీ అంటే ఏది సీరియస్గా తీసుకునే అలవాటు ఆ వయసుకి నాకు 20 ఏళ్ళ వయసుకి లేదు. చాలా నేచర్ సినిమా ఫ్రెండ్ తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు, వేరే పెట్టుకోవాలి. కానీ అందుకే నాకు ప్రేమలు బంధాలు అంతగా తెలిసేది కాదు. అవి ఏమవుతుంది, భయానికి అన్నం పెట్టేది, డబ్బులు ఇచ్చేది, వెళ్ళిపోయేది, అంతే తప్పించేది తెలిసేది కదా. అందుకనే నీకు కఠిన హృదయమే ఉంది. నిజం భాష అంటే వార్త వేయబడిన మనస్సాక్షి. ఆ రోజు నాకేముంది, అవి ఏడుస్తుంది, బాధపడుతుంది. ఎందుకో అమ్మ ఎందుకు ఏడుతున్నా, అన్నం పెట్టేదాం కదా,
డబ్బులు ఇచ్చాము కదా, అలాగైతే కొంప పొడుగులేదు కదా వచ్చి ఏడుతుంటే కట్టిన హృదయాలు చూస్తా ఉన్నానే కానీ ఏమాత్రం నాకుండే కలగలేదు, వాత వేయబడేది మనస్సాక్షి. అంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గర్తించినా, దేవుడే చెప్పినా, సేవకులే చెప్పినా, ఇంట్లో కూడా చెప్పినా, బయట కూడా చెప్పినా, ఆగ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెప్పినా సరే వాడికి ఏమవుతుంది, గుండె కరగదు. గుండె ఏమవుదు, కరగదు. కట్టిన హృదయాలు వాత వేయ, అది మంచి తెలుసు.